గురువుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. మీనరాశి వారికి అక్టోబర్ మాసంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి సార్? అక్టోబర్ మాసంలో కనుక చూసుకున్నట్లయితే రాశిలో మనకి చంద్రగ్రహణం పట్టి నెక్స్ట్ సూర్యగ్రహణం రాబోతుంది. అంటే 1/7లో సూర్యగ్రహణాలు అయ్యాయి వీరికి, సూర్య చంద్రగ్రహణాలు అయ్యాయి. సో వీళ్ళు ఈ యొక్క మానసిక స్థితిని, జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలోని కొన్ని ఎమోషన్స్కి గురై తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. కాస్త ఎక్కువ తిరగడం ఉంటుంది, రకరకాల ప్రాంతాలు తిరగడం ఉంటుంది. ఆఫ్టర్ 28 తర్వాత ఫ్రెండ్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్షిప్, షేర్ మార్కెట్ విషయంలో వీరికి ప్రాపర్టీస్ అమ్మే విషయాల్లో, కొనుగోలు చేసే విషయాల్లో, అలానే ఫైనాన్షియల్ రంగాల్లో ఎలా ఉండబోతుంది సార్? ప్రాపర్టీస్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మంచిదండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ పెడతారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇక ఫైనాన్స్ కనుక చూసుకుంటే 20వ తేదీ తర్వాత ఫ్రెండ్స్కి ఎవరికి డబ్బులు ఇవ్వద్దని చెప్తా. బికాస్ ఆఫ్ 20వ తేదీ తర్వాత మీకు 2వ అధిపతి నీచి పొందుతున్నాడు. పంచమ స్థానంలో, అది కూడా ఫ్రెండ్స్ స్థానంలో నుంచి పొందుతున్నాడు. లేదా సినిమా ఫీల్డ్లో, క్రియేటివ్ ఫీల్డ్లోకి వెళ్ళి డబ్బులు పెడతారు. అట్లాంటివి చేయకుండా ఉంటే సరిపోతుంది. వీరికి ముఖ్యంగా హెల్త్ ఎలా ఉండబోతుంది సార్? హెల్త్ అంటే 6వ అధిపతి 7లో ఉన్నాడు. సో 7లో ఉండడం వల్ల ఇండైజెషన్ ఇష్యూస్ ఇస్తూ ఉంటుంది. పొత్తి కడుపులో ఒక రకమైన బాధ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో వీళ్ళు తీసుకునే ఫుడ్ విషయంలో జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే 7వ స్థానాన్ని మనం ఫుడ్ స్థానంగా చెప్తాం. 2, 7 స్థానాలు ఫుడ్ స్థానం. నువ్వు ఎలాంటి ఫుడ్ తింటావని చెప్పేది 7వ స్థానం. అక్కడ ఎప్పుడైతే గ్రహణం పట్టిందో, కేతు ఉన్నాడో, మీరు తీసుకునే ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఫుడ్ వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో ఫుడ్ క్లియర్గా పెట్టుకుంటే హెల్త్ ఇష్యూస్ రావు వీరికి. వీరికి అలానే మ్యారేజ్, అలానే సంతానం విషయాల్లో ఎలా ఉండబోతుంది సార్? మీకు స్టార్టింగ్లో చెప్పినట్టుగా లగ్నంలో చంద్రగ్రహణం, సప్తమంలో సూర్యగ్రహణం జరిగింది కాబట్టి 40 డేస్ వరకు వివాహం జోలికి వెళ్ళకపోవడం మంచిది. ఒకవేళ అయిన వారు కాస్త వాళ్ళ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీరికి బిజినెస్, అలానే జాబ్ విషయాల్లో ఎలా ఉండబోతుంది సార్? జాబ్ విషయం అయితే ఒకటేనండి, చేంజ్ చూపిస్తుంది. లేదా ఒక పక్క జాబ్ చేస్తూ బిజినెస్ చేయాలనే ఆలోచనతో బిజినెస్ కూడా ప్రారంభిస్తారు వీరు. ఇక సహజంగా బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కనుక చూసుకుంటే బిజినెస్ ప్రారంభిస్తారనే గ్రహస్థితి చూపిస్తుంది ప్రజెంట్ వీరికి. బికాజ్ ఆఫ్ ఎప్పుడైనా సరే లాభాధిపతి వ్యయంలోకి వచ్చినప్పుడు బిజినెస్ ద్వారా ఏదైనా చేయాలనే ఇన్వెస్ట్మెంట్స్ పెడతాడు మనిషి. ఓకే, వీరికి ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉండబోతుంది సార్? ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే ఫస్ట్ అండ్ సెకండ్ వీక్స్ అంత బలంగా లేదండి ఎడ్యుకేషన్ విషయంలో. ఎందుకంటే 4వ అధిపతి గ్రహణం పడిన సమయంలో అక్కడ ఉంటూ కేతుతో ఉన్నాడు. ఎంత ఎగ్జాల్టెడ్ అయినా కూడా కొంత కేతుతో ఉండి మళ్ళీ అష్టమంలోకి వెళ్తున్నాడు. కాబట్టి 13వ తేదీ వరకు ఎడ్యుకేషన్ పరంగా అంత అనుకూలత లేదు. అంటే పలానా కాలేజీకి వెళ్దామనో, లేకపోతే ఏదైనా కోర్స్ తీసుకుందాం అనుకున్నా, చదువుదాం అని పుస్తకం పట్టుకున్నా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుంటారు. ఆఫ్టర్ 13 తర్వాత చేయగలుగుతారు వీరు. ఓకే, ఈ రాశి వారు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలానే పరిహారాలు ఏంటి సార్? తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ప్రేమ వ్యవహారాలు, 20వ తేదీ నుంచి ప్రేమ వ్యవహారాలు, ఫ్రెండ్స్ విషయంలోని క్రియేటివ్ విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఈ మంత్ ఒక 40 డేస్ వరకు కూడా ఎటువంటి వివాహ నిర్ణయాలు తీసుకోకపోవడము, పార్ట్నర్షిప్స్తో కలవకపోవడమే చాలా మంచిది. ఇక రెమెడీ అంటే వీరికి రాజరాజేశ్వరి అమ్మవారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, కుజ, శని, రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడం ఉత్తమం. చాలా మందికి కూడా ఈ రాసులు అనేది, పర్టికులర్గా ఈ రాశి అనేది తెలియదు. గోచారాలని అనుసరించి మిగతా వారు ఎటువంటివి చేయాల్సి వస్తుందంట? మీరు చాలా మంచి ప్రశ్న వేశారు ఇక్కడ. ఎందుకంటే కొంతమందికి రాశి, నక్షత్రము ఇవేవి తెలియదు, లగ్నం ఏం తెలియదు. అలాంటి వారు ఈ సమయంలో పర్టికులర్గా ఇప్పుడు మనకి 20వ తేదీ నుంచి కుజుడు మారుతున్నాడు. ఇది దేశవ్యాప్తంగాను ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి విషయాలను చూపిస్తూ ఉంటుంది. మీరు గమనించండి, మనం చంద్రగ్రహణం సమయంలో విదేశాల్లో కూడా కొంత ఫ్లడ్స్ లాంటివి వస్తాయి చెప్పుకున్నాం మనం. అప్పుడు మీరు 2-3 డేస్ బ్యాక్ చూస్తే చైనాలో చూడండి విపరీతమైన వర్షపాతం అది నమోదైంది, నిన్న మొన్న సంథింగ్. అంటే ఇక్కడ ఏంటంటే నేను అనేది ఏంటంటే ఎప్పుడైనా సరే ఈ కుజుడు నీచబడ్డా, శనిని చూస్తున్నా, లేదా రాహు సంబంధించిన ప్రభావం ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతాయంటే కొంచెం గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కొంత జనాల్లో వ్యతిరేకతలు కానివ్వండి, కొంత అల్లర్లు, కొంతవరకు ఈ ప్రభావం ఏదైతే స్ట్రెస్ఫుల్ ఇచ్చేటువంటి ప్రభావాలు పెరుగుతూ ఉంటాయి లోకంలో. అందులో పర్టికులర్గా కుజుడు శనిని చూస్తున్నాడు కాబట్టి అందరూ జాగ్రత్త పడవలసిన విషయం ఏంటంటే కెరియర్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్తాను. ఎందుకు, శాటర్న్ మీద కుజుడు దృష్టి ఉంది ఇప్పుడు ప్రజెంట్, అందుకని అదొకటి మెయిన్. అండ్ అలాగే కొంత ప్రభుత్వాల మీద, రాజకీయ నాయకుల మీద కూడా వ్యతిరేకత బాగా పెరుగుతుంది రాబోయే 2-3 మంత్స్లో. ఇంకా ఆల్రెడీ 1 మంత్ నుంచి దాని ప్రభావం ఉందని ఎప్పటి నుంచి చెప్తూ వస్తున్నాం, ఇంకా పెరగనుంది.
అలాగే కొంతమంది నాయకులకి మంచి పేరు కూడా వస్తుంది ఎప్పుడైనా సరే నీచభంగ రాజయోగంలో రవిని చూస్తున్నప్పుడు. రెండూ జరుగుతాయి సైమల్టేనియస్గా. ఓకే, వస్తే మంచి పేరు, లేదంటే రెండూ వస్తాయి. అంటే ఓకే. కొంతమందికి మంచి పేరు వస్తుంది, కొంతమంది మీద విపరీతమైన వ్యతిరేకత వస్తుంది. అంటే వ్యతిరేకత. ఎక్స్ట్రీమ్గా వస్తాయి. ఏ పేరు వచ్చినా. ఎక్స్ట్రీమ్లో వస్తుంది, వ్యతిరేకత ఎక్స్ట్రీమ్లో వస్తుంది. ఎందుకంటే ఎక్స్ట్రీమ్గా ఇచ్చే ప్లానెట్స్ రెండు పరస్పరం నీచంలో ఉన్నప్పుడు అనమాట. ఇది పర్టికులర్గా జరుగుతుంది. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, సామాన్య ప్రజలు వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ లేవు, టైం లేదు, ప్లేస్ లేదు అనుకునేటువంటి వారు ముఖ్యంగా గోశాలకు వెళ్ళి గోవులకి క్యారెట్లు, బెల్లము తినిపించండి. ఇది మెయిన్గా చూసుకోండి. నవగ్రహాల్లో కుజ శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఏదేమైనప్పటికీ కూడా మనకి నవరాత్రులు కూడా వస్తున్నాయి, నెక్స్ట్ సూర్యగ్రహణం కూడా వస్తుంది. సో నేను అనేది ఏంటంటే సూర్యగ్రహణం రోజు అదే రోజు మనకి మహాలయ అమావాస్య కూడా ఉంది. మహాలయ అమావాస్య ఉన్నందుకు పితృదేవతలకి పిండ ప్రదానాలు, లేనట్లయితే తిలలు వదలడము, లేనట్లయితే స్వయం పాకం ఇవ్వడము చేయండి. రెండవది ఏంటంటే దేవీ నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి మనకి ఖచ్చితంగా వీలున్నంత మటుకు నవరాత్రులు చేసుకోవడానికే ట్రై చేయండి. బికాజ్ ఆఫ్ యమద్రంష్టికలు అంటారు ఈ సమయాన్ని. అంటే యముడి యొక్క కోరలు తెరిచుండేటువంటి కాలంగా చెప్తూ ఉంటారు. అంటే మీరు గమనించినట్లయితే ఈ సమయంలోనే కొంచెం బాగా ఏజ్డ్ పర్సన్స్ కావచ్చు, కొంచెం రోగంలో ఉండేటువంటి వారికి కావచ్చు ఎఫెక్ట్ ఇస్తుంది. అందుకని నవరాత్రులు చేసుకోమని చెప్తారు. నవరాత్రులు కనుక ఎవరైతే చేస్తారో వాళ్ళకి అమ్మవారి రక్షణ ద్వారా ఈ ప్రభావం అనేటువంటి తగ్గుతుంది. మనకు అదిగాక క్రోధినామ సంవత్సరం యొక్క ప్రభావం ఉంటుంది. ఈ కుజుడు నీచబడి శనిని చూసే ప్రభావం ఉంటుంది. కాస్త 2 గ్రహణాలు కూడా జరిగాయి ఈ మధ్యకాలంలో. అంటే నెక్స్ట్ సూర్యగ్రహణం రాబోతుంది, చంద్రుడు అయ్యారు, సూర్యుడు రాబోతుంది. కాబట్టి ఈ ప్రభావాలు ఏవి కూడా మన మీద పడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా అమ్మవారి ఆరాధన చేసుకోవడం మంచిది. ఇంకా వీలైతే కనుక ఆ 9 రోజులు కూడా బిల్వపత్రం ఉంటుంది. బిల్వపత్రానికి చందనము అంటే ఎర్ర చందనము రాసి దాంతో కనుక అమ్మవారి ఆరాధన కనుక చేసుకున్నట్లయితే బాగుంటుంది. సరే, ఇప్పుడు మీరు చెప్పినవి సరిపోతాయా, లేకపోతే పర్సనల్ చార్ట్ ఏమన్నా చూసుకోవాల్సి వస్తుందా? ఎప్పుడైనా అమ్మ గోచారం అనేది ఒక 10% 15% ప్రభావం ఎప్పుడు కూడా. ఓకే, ఎప్పుడు పర్సనల్ చార్టే. ఎందుకంటే చూడండి, ఒక వ్యాపారంలో కొంతమంది బాగా రాణిస్తే కొంతమంది రాణించరు. ఎందుకు అంటే దానికి కారణాలు అనేకం ఉంటాయి. కానీ ఆ పర్సనల్ చార్ట్లో ఈ వ్యక్తికి వ్యాపారం యోగించే జాతకాలు బాగా యోగిస్తాయి. ఇప్పుడు ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక క్లాస్లో టీచర్ అందరికీ ఒకలాగే చెప్తుంది, కానీ ఒకళ్ళు మాత్రం బాగా బ్రిలియంట్ స్టూడెంట్ అవుతారు, ఒకళ్ళు ఏమి చదవరు. దానికి కారణం న్యాచురల్గా చూస్తే మనం శ్రద్ధ పెడుతున్నారు, శ్రద్ధ పెట్టట్లేదు అంటాం. కానీ శ్రద్ధ పెట్టడానికి గల కారణం ఏంటని జ్యోతిషశాస్త్రం చెప్తుంది. వీడు టీచర్ చెప్పేది వీళ్ళు వింటున్నారు, ఈ అబ్బాయి వినట్లేదు, అందుకని వీడు బ్రిలియంట్ అయ్యాడు, వీడు అవ్వలేదు అంటాం. కానీ ఎందుకు వింటున్నాడు, ఎందుకు వినట్లేదని చెప్పడానికి పర్సనల్ చార్ట్. ఎందుకంటే వినే వ్యక్తికి 4th హౌస్ చాలా బాగుంటుంది, వినటువంటి పిల్లవాడికి 4th హౌస్ సరిగా బాగోదు. ఒక స్కూల్కి తీసుకెళ్ళి మనం అందరి డేట్ ఆఫ్ బర్త్లు తీసుకొని అందులో క్లియర్గా డే టు టైం ఉంటే వీళ్ళు బాగా చదువుతారు, వీళ్ళు బాగా చదవరు అని చెప్పేసి ఒక చార్ట్ చూసి మనం అంటే ఏమిటి, దీని అర్థం ఏమిటి, మన పర్సనల్ చార్ట్ మన పూర్వజన్మ కర్మతో సంబంధం కలిగి ఉంటుంది. మీరు ఎదగలేకపోతున్నారంటే మీ లగ్నం పాడైంది, మీకు ధనం సరిగ్గా రావట్లేదంటే మీ ధనస్థానాన్ని బాగు చేసుకోవాలి. ఇక్కడ భయపడ్డాం కదా జ్యోతిషాస్త్రం ఉంటుంది, దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, బాడీలో మనకి కొలెస్ట్రాల్ పెరిగిందంటే తగ్గించుకుంటున్నాం, లేనట్లయితే బ్లడ్ సెల్స్ హిమోగ్లోబిన్ తగ్గిందంటే దానికి ఏమైనా తీసుకుంటున్నాం. అలాగే బాడీని ఎలా అయితే మనం కాపాడుకుంటామో చార్ట్లో ఓకే మనకి గ్రహాలు ఈ రకంగా ఉన్నాయి కాబట్టి దీన్ని సెట్ చేసుకోవాలి. మనం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవ్వట్లేదంటే 3rd హౌస్, పిల్లలకి చదువు రావట్లేదంటే 4th హౌస్, సంతానం కలగట్లేదంటే 5th హౌస్, వివాహం అవ్వట్లేదంటే 7వ స్థానం. డైలీ మనం చేసేటువంటి కర్మలు ఎప్పుడు ఇబ్బంది ఎందుకు పడుతున్నాము అన్నప్పుడు 6th హౌస్ బాగోదు, పూర్వజన్మ కర్మస్థానం అంటారు 6వ స్థానాన్ని. అలాగే మనకి ఉద్యోగంలో బాగుంటుందా, వ్యాపారంలో బాగుంటుందా అంటే 10th హౌస్ బలంగా ఉంటే ఉద్యోగం, 11th హౌస్ బలంగా ఉంటే వ్యాపారం, బుధుడు బాగుంటే వ్యాపారం, శని బాగుంటే ఉద్యోగం, అట్లా అనమాట. ఆ రకంగా ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎప్పుడు ఎటువంటి టర్నింగ్ పాయింట్స్ వస్తాయి అన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రంలో మనకి పర్సనల్ చార్ట్లోనే ఉంటుంది. ఇదేంటంటే జస్ట్ ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితి, ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఇంటికి వెళ్ళాలి, బాగా ట్రాఫిక్ ఉంటే గంటన్నర పట్టవచ్చు. మొన్న వర్షం పడింది, నేను కొండాపూర్ నుంచి ఇంటికి వెళ్ళడానికి 4 hours పట్టింది. అదే నార్మల్గా పొద్దున్నే నేను 6 o'clock అప్పుడు కార్ వేసుకుని వచ్చాం అనుకోండి, మనకు 30-40 నిమిషాల్లో వచ్చేస్తాం. ఎక్కడ 4 గంటలు, ఎక్కడ 40 నిమిషాలు. అంటే బయట ఉండే పరిస్థితులు ఇది గోచారం. ఇప్పుడు పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి నువ్వు ఇలా మెదులు అని చెప్పేది గోచారం. ధన్యవాదాలు సార్. శ్రీమాత్రే నమః.